బీఆర్ఎస్కు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్ పట్టుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 2 స్థానాలకు జరిగే ఎలక్షన్లలో పోటీకి పార్టీ నేతలు విముఖత చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. వరుస ఓటములే ఇందుకు కారణం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు గుర్తు పార్టీ వ్యూహమేంటి? ఎన్నికలు జరిగే ఆ స్థానాలేవి? ఓ సీటులో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్సీ ఏమన్నారు? మరో స్థానంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి పరిస్థితి ఏంటి? ఇంతకీ ఎవరా నేతలు? వాజ్ ది స్టోరీ? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 2 ఏళ్లకు పైగా సమయం ఉంది. కానీ ఆలోపే రాజకీయ పార్టీలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే సంవత్సరం జనవరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత 2027 ఫిబ్రవరిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లుంటాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. నల్గొండ, వరంగల్, ఖమ్మంతో పాటు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ఉన్నారు. ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఈ నేత తర్వాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో సస్పెండ్ అయ్యారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా వాణిదేవి ఉన్నారు. వీరి కాల పరిమితి వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. దీంతో ఈ 2 స్థానాలకు 2027 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఆయా పార్టీ నుంచి పలువురు ఆశావాహులు టికెట్ రేసులో ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలను టెన్షన్ పెడుతున్నాయి. అభ్యర్థులు ఎవరైనా కాంగ్రెస్ ను ఎదుర్కోవడం ఎలా అనే ఆందోళన కారు పార్టీ నేతల్లో కనిపిస్తోంది. గత అనుభవాలు కలవరపెడుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. 2024లో లోక్సభ ఎలక్షన్లలో ఒక్క సీటు దక్కలేదు. అనంతరం సికింద్రాబాద్ కంటోన్మెంట్, హైదరాబాద్ జూబ్లీహిల్స్ శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఓటమి తప్పలేదు. దీంతో ఆ ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పడుతుందేమోననే ఆందోళన బీఆర్ఎస్ నేతల్లో ఉంది. తేడా వస్తే 2 ఏళ్ల తరువాత జరిగే సాధారణ ఎన్నికలకు ఇబ్బంది కావచ్చని కొందరు నేతలు అంటుంటే అలాంటిదేమీ ఉండదని మరికొందరు భావిస్తున్నారు. ఇలాంటి సందేహాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ నేతలు ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు అన్ని ఎన్నికలను తేలిగ్గా గెలిచిన కారు పార్టీ పవర్ పోయిన తర్వాత వరుసగా ఓటములను ఎదుర్కొంటోంది. ఈ అంశమే పార్టీ నేతలను కలవరపెడుతూ పోటీకి వెనకడుగు వేసేలా చేస్తోంది. ఎన్నిక ఏదైనా ఖర్చుతో కూడిన వ్యవహారం. భారీగా వెచ్చించినా గెలిస్తే పర్వాలేదు, కానీ ఓడిపోతే వ్యయమంతా బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారుతుందనే ఆందోళన గులాబీ నేతల్లో ఉంది. 2023లో అధికారం కోల్పోయిన తరువాత ఎన్నికలంటేనే బీఆర్ఎస్ భయపడుతోందన్న చర్చ సాగుతోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో 8కి పైగా స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పరాభవం తప్పకపోవడంతో ఎలక్షన్ అంటేనే బీఆర్ఎస్ నేతలు విముఖత చూపుతున్నారు. ఇదే సమయంలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. దీంతో పార్టీ క్యాడర్లో నిరుత్సాహం నెలకొంది. గతేడాది కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉంది. అప్పట్లో తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్ కు బయట నుంచి బీఆర్ఎస్ మద్దతిచ్చింది. కానీ ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందారు. దీంతో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీలో ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటితే అసెంబ్లీ ఎన్నికలకు ఢోకా ఉండదని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ క్రమంలోనే వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ వాణిదేవి మరోసారి పోటీ చేయబోనని పార్టీ దృష్టికి తెచ్చారు. దీంతో కొత్త అభ్యర్థిని బరిలో దింపక తప్పదు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో రాకేష్ రెడ్డి ఓడిపోయారు. దీంతో ఈ నేతకు మరోసారి అవకాశం ఇవ్వకపోవచ్చని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ క్రమంలోనే బలమైన అభ్యర్థి కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు ఎన్నికలపై బీఆర్ఎస్ కోటి ఆశలు పెట్టుకుంది. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పట్టభద్రులు, నిరుద్యోగ యువత ప్రధాన కారణం. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న హామీలో సగం కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదన్నది బీఆర్ఎస్ నేతల మాట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో పార్టీకి దూరమైన యువత మద్దతును తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తోంది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి.